దేవి లీలావతి పరబ్రహ్మ సాక్షాత్కారం కోసం వానప్రస్థానానికి బయలుదేరుతున్నారు. అనుమతించి సాగనంపు. తపస్సమాధికి విలాసం అవసరం. పైగా సంవత్సరానికి భోగాల మీద నాకు విరక్తి. అడవిలో రాసు చూసి పొందే ఆనందం కన్నా నా పొందులో పొందే ఆనందమే ఉన్నా. మీరు స్థిరమయానికి వచ్చారు. వ్యక్తి విధి విరక్తి కొని బ్రహ్మచర్యం పాటించడమే నా చేయి. అది మీ భావన. మీరు వేరే జీవితాన్ని మీకు కాని ఎవరిని పరిచయం కావాలని జ్వాలను నేనైనా తట్టుకోగలను. ఇది తమ్ముడు. నన్ను పెట్టి పారిపోయే తమ గుడ్డని మాత్రం హర్షించను. నువ్వంటే రహస్యం. నేనంటే నాకు ఎంతో ఇష్టం. ఇప్పటికి జీవితం ఎంతో వ్యర్థమైపోయింది. మన జీవితాలను సార్థకం చేసుకుంటా. మనిషిని అర్థం చేసుకోకుండా మనిషిని ప్రవర్తిస్తున్నావు. మనసును అర్థం చేసుకుని మధుర సామ్రాజ్యాన్ని నేర్పవచ్చుగా. ఎందుకని అడుగుతారు? ఆడని మనసు అర్థం చేసుకోలేదా? నీకు పిచ్చి పట్టింది. అవును, నాకు నీ పిచ్చి పట్టింది. రాక్షసులై మనిషిగా జరిగింది. ఇదే నా శాపం. నువ్వు మనిషి నాకుంటే నా పనులు వెతుక్కుంటూ రావాలి. ఇదే నా ప్రత్యేకం. బల పరాక్రమ సంపన్నులైన దానవులు చేయలేని తపస్సు చేసి నన్ను మెప్పించావు. అభీష్టవరను కోరుకో, అనుగ్రహిస్తాను. పరమేశ్వరి, నాకు చిరంజీవత్వాన్ని అమేయ బలసంపదని ప్రశంసించండి. పుట్టిన ప్రతి ప్రాణి వ్యక్తిగతం. మరేదైనా వరాన్ని కోరుకో. ప్రజాపతి, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించండి. మరణం లేకపోవడమే చిరంజీవనం. అది నిష్ఠుల బ్రహ్మచర్యం. జీవాత్మను పరమాత్మను అనుసంధానం చేసి సాధించుకోవడం. మృత్యువును తప్పించడం ఆ హరిహరులకు కూడా అసాధ్యం. కనుక మరేదైనా వరాన్ని కోరుకో. చతుర్ముఖ, హరిహరులకు కూడా తప్పింప సాధ్యం కాని మరణాన్ని వారికి జన్మించిన కుమారుని చేతిలో కలిగే వరాన్ని ప్రసాదించండి. అనుగ్రహింపబడితే దేవా, హరిహరులకు సంతానం కలగడం అసంభవం. నేను మరణించడం కూడా అసంభవం. నాకు సాగు లేదు. నేను మృత్యుకే మృత్యువుని. మనిషి బలి వరాన్ని కోరావు. నీ అభిష్టం ఆ హరిహరాత్మజుని చేతి మీదుగానే పూర్తి కాదు. హరిహరాత్మజుడా? నాకు మరణమా?
నీ శాపవశమున మనిషిగా జన్మించి అల్లకల్లోనూ సృష్టిస్తున్నాను. నన్ను పదవి భ్రష్టుడు చేసి ఆమె నీకు ఇచ్చిన శాపమును వినియోగించుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైనది. నీవు సుందర మనిషి రూపముతో ఆమెను వ్యామోహితులు చేసి ఇంద్రలోకం నుండి దూరంగా తీసుకెళ్ళిపోవాలి. లోక కళ్యాణార్థం మీ ఆజ్ఞ శిరసావహించండి. రాక్షసకుల శ్రేష్ఠ కోసం నేను మిథునయాగం ఆరంభిస్తాను. యాగం పరిసమాప్తమయ్యే వేళ మనిషి వ్యామోహం తొలగి యథార్థ జ్ఞానం కలుగుతుంది. పట్టిన కామ ప్రకోపం మండిపోయినది సమిధగా కరిమలవాసుని కథవినరండి కలిహరవిని కలరండి కరిమలవాసుని కథవినరండి కలిహరవిని కలరండి. ఉభయ సంఖ్యలో త్రిలోకాల్లో నాట్య పూజలు చెయ్యండి. ప్రజాపతి, అమ్మ భారతి, ప్రణామములు. ఏం మహేంద్ర ఆందోళనగా ఉన్నారు? ఇదంతా పరమేశ్వరుని కలిగిన తల్లి. మనిషికి ఎవరాని వాళ్ళు ఇచ్చారు, అది చేయకూడని పనులన్నీ చేస్తూ ఉన్నారు. దేవతలంతా అమరావతి విడిచి ఆక్రోశిస్తున్నారు. ఆవేదన పడక అమరేంద్ర. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు, రాక్షసం స్వయం విహారం చేసినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. మీరిచ్చిన వరంలో అలాంటి అవకాశమే లేదు నా బ్రహ్మదేవ. శివకేశ్వరకు పుత్రుడు పుట్టుడు ఏమిటి, మనిషిని సంహరించుడు ఏమిటి? ఇది అనూహ్యం. బ్రహ్మవాక్కుపై విశ్వాసమే లేదా? అదిగో అటు చూడు. హరి జగన్మోహనంగా మోహిని రూపధారి అయి ఎలా నర్తిస్తున్నాడు. మోహిని వ్యామోహంతో వెంటపడుతున్న పరమశివుని తాండవం కూడా దర్శించి తరించు. ఇదే మనిషి సంహారానికి నాంది. కనులారా కనగలిగిన ద్వైతం
గురుకులమునకు పంపుటకు నేనే శుభలేను. తమ ఆజ్ఞ గురుదేవ. తండ్రి గారు, కుమార, సకల శాస్త్రములను అస్త్రశస్త్రములను అభ్యసించుటకు నేనే నీరు గురుకులకు పంపుచుంటివి. తమ ఆజ్ఞ తండ్రి గారు. గురుదేవులకు ప్రణామం కలదు. గురుదేవ, దీర్ఘాయుష్మాన్ భవ. మణికంఠ, సకల విద్యాపారంగుడవై కులదీపకుడివై వెలుగొందుదుగాక. శుభమస్తు. గురుకుల విద్యాభ్యాసములో శరదంతాల ప్రయోగంలో సకల శాస్త్రముల సర్వశాస్త్రముల పండితుడయ్యను పసివాడు. మణికంఠ, నేటితో నీ విద్యాభ్యాసం పూర్తి. సకల కళలను ఆరితేరిన వాడవయ్యావు. నీవు తిరిగి రాజభవనానికి నేనే వెళ్ళవచ్చు. గురుదేవ, మీరు సాంఘిక మనుషుల వంటి వారు. మీకు గురుదక్షిణగా నేనేమి కోరగలను? నాకు ఒక్కగాను ఒక్క కొడుకు. వాడు పుట్ట గుడ్డి మూగ. చూడు, నాలుగు జాబు చెప్పు. పితృదేవో భవ. పితృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ. మణికంఠ, నేనెంత అదృష్టవంతుడిని. ఒకే జీవికి దృష్టి వాక్కు రెండూ ప్రసాదించావు. గురు దక్షిణగా గురుపుత్రునికే వెలుగునిచ్చే మణికంఠుడు. ఇదే సమయమని మనిషి మర్దనకు, ఇదే తరుణమని తొందరడానికి శిరోభారమును కల్పించెను దేవేంద్రుడు. రాజవైద్యునిగా తానే వచ్చి పులిపాలు తప్ప ఆరోగ్యానికి మందే లేదని చెప్పగా, తల్లి బాధకు తల్లడిల్లిన ఆ మణికంఠుడు తాను పెట్టునని పోరాటదికి బయలుదేరినప్పుడు మణికంఠుడికి జన్మ రహస్యం చెప్పెను ఇంద్రుడు. కర్మవీరుడై, ఖడ్గహస్తుడై, కాలరూపుడై బాణవీరుడు మనిషిని వధించగా, శిరసా నమస్కరించెను మహేంద్రుడు. మహిలో దివిలో వెల్లి విరిసెను కాంతి రేఖలు. స్వామి, అనేక వర్షముల నుండి మేము అనుభవిస్తున్న అన్యవాసము మీ వలన తీరు. మరలా నాకు ఎన్నలోకం ప్రార్థించింది. ధనిలో స్వామి, ధనిలో పులిపాలు తీసుకెళ్తానని వచ్చాను. పులిని తీసుకెళ్ళండి. నేనే పులిని మిమ్మల్ని రాజులకు వెళ్ళిపోవద్దు. నన్ను పట్టుని పంపించి వెతికించండి. ఎక్కడికి పంపించను, ఎక్కడికి వెతికించను. మణికంఠుని దూరం చేయడానికి నాకు పాటలకు వచ్చిందో ఏమో. లేకుంటే అక్కడ నా బయటకు వెళ్ళలేదు. ఈ తలపై మాయం కావడం లేదు. అవును, అంతా ఏదో మాయగా ఉంది. ప్రభు, మామూలు మాయ కాదు ప్రభు, దైవజన గమనం. మా యువరాజు పులికి వస్తున్నారు.
మానవుడివి కావు, దైవాంశ సంబుద్ధివి, కారణ జన్ముడు. పితృదేవ, నేను చేయవలసినది ఇంకా ఎంతో ఉంది. అందుకే తపస్సుకు వెళ్ళాలనుకుంటున్నాను. తపస్సుగా? మణికంఠ, ఏమిటయ్యా ఈ నిర్ణయం? నీకు వివాహం చేసి అంతటా ముచ్చటా తీర్చుకోవాలని ఎన్నో కలలు కన్నావు. కలలన్నీ సత్యాలు కావు తల్లి. కలలు క్షణికాలు, సత్యాలు శాశ్వతాలు. శాశ్వతమైన సత్య స్థాపన కోసం నేను జన్మించాను. అది నెరవేరాలంటే నేను నిష్ఠుర బ్రహ్మచర్యం వహించాను. బ్రహ్మచర్యమా? నాయన, ఎందుకెంత కఠోరమైన నిర్ణయాలు తీసుకున్నావు? నీకు పట్టాభిషేకం చేసి ఈ రాజ్యమంతా నీకు అప్పగించాలని ఎంతో ఆశపడ్డాను. తండ్రి, ఆశలే అజ్ఞానాన్ని కాదు. అజ్ఞానంలో నుండి నాది నీది అనే మమకారం పుట్టుకొస్తుంది. మానవులు వీటన్నిటికీ అతీతులు కావాలి. అప్పుడే దైవత్వాన్ని పొందుతారు. పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేయటం కన్నా కోటాను కోట్ల భక్తుల మనోరాజ్యాన్ని పరిపాలిస్తూ ధర్మాన్ని ప్రతిష్టాపన చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. తమ్ముడిని పట్టాభిషేకం చేయండి. మణికంఠ, నీ పట్టాభిషేకం కోసం ఎన్నో ఆభరణాలు చేయించి వాటితో ఒక్కసారి నేను అలంకరించి కరుణాగా చూసుకునే భాగ్యాన్ని మాకు కలిగించు. ఆ ఆభరణాలన్నీ స్వీకరించే సమయం వస్తుంది తండ్రి గారు. ఇదిగో, ఈ బాణం సంధించి వదులుతాను. సమయమాసనమైనప్పుడు మీకు సందేశం వస్తుంది. ఈ బాణం గుచ్చుకున్న చోట మీరు నాకు గుడి కట్టించండి. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున మీరు చేయించిన ఆభరణాలన్నీ తీసుకురండి, అలంకరించుకుంటాను. జననీ జంతులారా, ఇక నాకు సెలవా? అయ్యా మణికంఠ, అప్ప మణికంఠ. అయ్యా అప్ప, ఆహా, ఎంత మంచి పేరు. ఇక నుండి భక్తులందరికీ అయ్యప్ప అనే పిలుపుతోటే పలుకుతుంటాను.
लोकवीरं महापूज्यं सर्वरक्षाकरं विभुं पार्वतीहृदयानन्दं शास्तारं प्रणमाम्यहं स्वामिये शरणमय्यप्पा विप्रपूज्यं विश्ववन्द्यं विष्णुशम्भोः प्रियं सुतं क्षिप्रप्रसादनिरतं शास्तारं प्रणमाम्यहं स्वामिये शरणमय्यप्पा मत्तमातङ्गगमनं कारुण्यामृतपूरितं सर्वविघ्नहरं పద్ధతిలో చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. వాళ్ళకి తీసిన వాడు వాళ్ళకి పట్టుకోమా పట్టుకోమా బాబుని పట్టుకో. నిజమేంటారా కదంటారా? ఆర్యన్ అనే పేరు ఎలా వచ్చిందో ఒక చిన్న వాయిస్ ని కొద్ది వినండి. కూర్చో కూర్చో తమ్ముడు పక్కరా తమ్ముడు. స్వామి గుహ పార్వతీపుత్ర స్కంద అని ఆయన నామాల్లో స్వామి అన్న నామం ఉంటుంది. స్వామి అన్న నామం నామంగా ఉన్నది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికి. అందుకే స్వామి అన్నది అయ్యప్పకి చెందేది కాదు నిజానికి, కానీ పూజలు. ఇంత మంచి పర్ఫార్మెన్స్ మా అందరికి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆర్యన్ మేనేజ్మెంట్ కూడా కృతజ్ఞతలు. నిజంగా ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ని ఎంకరేజ్ చేయడం కూడా చాలా. సో మేడం శివరాత్రి మేడం, సందీప్ సార్ అండ్ రాజు సార్ ఒక మంచి ఫోటో అండి. మాస్టర్ మీరు కూడా రండి. రమేష్ గారు, లహరి మేడం, శివలహరి మేడం, సార్ మీరు ప్రిన్సిపల్ మేడం ఎక్కడున్నా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. శివలహరి మేడం, ప్రిన్సిపల్ మేడం, ప్రిన్సిపల్ మేడం ఎక్కడున్నా తొందరగా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఒక ఫోటో మీకోసం.
No. Madam! Okay. Right! Sandeep sir! సో ఒక్కసారి డన్. ఫలితం ఈ సౌండ్ సరిపోతుంది. చూసారుగా ఎలా చేశారో? సో లిటరలీ వీఆర్ లివింగ్ ఇన్ దట్ వరల్డ్. ఆ ప్రపంచంలో ఉన్నామా అనేట్టుగా చేశారు. దానికి మనం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వాలి మరి? థ్యాంక్ యూ ఎవ్రీవన్ హియర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. చాలా బాగా చేశారు. చాలా డౌట్ ఉండింది, ఇంతమందిని ఈ చిన్న స్టేజ్లో మేము చేయించగలమా? రామాయణం చూసాము, ఎంతో ఎమోషన్కి గురయ్యారు పేరెంట్స్. దాన్ని బీట్ చేయాలి అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, చేయగలమా లేదా, దాన్ని ఓవర్టేక్ చేస్తామా చెయ్యమా, ఎన్నో సందేహాలు. మైండ్ డౌట్స్. ఆ టైంలో మన మాస్టర్ గారు ప్రిన్సిపల్ మేము ప్రపోజ్ చేశారు, అయ్యప్ప. బికాస్ మేము ఆర్యన్ పెట్టినప్పుడు ఆర్యన్ అంటే అయ్యప్ప అని మాకు తెలియదండి. ఆర్యన్ అంటే ఒక ప్రథముడు, మొదటివాడు, ప్రథమ స్థానంలో ఉండేవాడు, గెలుపునే ధ్యేయంగా పెట్టుకున్నవాడు అని మాత్రమే తెలుసు. సో మనం ఎప్పుడూ గెలుపునే ధ్యేయంగా పెట్టుకొని ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఆర్యన్ అనే పేరుతో ఈ సంస్థ స్టార్ట్ చేశాం 17లో. అయితే కాలం గడిచే కొద్దీ వి అండర్స్టూడ్ ఆర్యన్ అంటే అయ్యప్ప. ఆర్యన్ అనే పేరు ఇంకెవ్వరికి లేదు, అయ్యప్పకు మాత్రమే. ఇది తెలిసిన తర్వాత దెన్ వి రియలైజ్ ఖచ్చితంగా మనము ఆయన ఇక్కడ చూయించాల్సిందే, మన మధ్యలో నుంచి ఆయన రావాల్సిందే అని ఆ రోజు అనుకున్నాము. దానికి మాస్టర్ గారు he has given his 100%. ఖచ్చితంగా ఆయనకి ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టాలండి. పిల్లలు ఈరోజు ఇలా చేశారు అంటే డెఫినెట్లీ గురువు అయితే ఖచ్చితంగా కారణం. సో ఆయన్ని మనము ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అండ్ మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్, పిల్లల్ని ఇలా చేసింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ద కిడ్స్ హియర్. నేను ఎక్స్పెక్ట్ చేశాను, డౌట్ ఉంది స్టార్టింగ్లో, సార్ ఇంకా ఇలాంటివి ఎన్నైనా పెట్టండి మేము చేస్తాం అన్నట్టుగా చేశారమ్మా. ఖచ్చితంగా ఈరోజు ఇంటికి వెళ్తారు, దిష్టి తీసుకోండి, ఓకేనా? నా దిష్టి కూడా ఓకే. సూపర్ 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 సూపర్. వన్ మోర్ థింగ్, మేడం లంచ్ రెడీ అవుతుంది. పేరెంట్స్ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. ప్లేస్ కన్సైజ్ అనేది ఒకటి ఉంటుంది, అందరూ ఒక్కసారిగా వెళ్ళద్దండి. దయచేసి ప్లీజ్ కోఆపరేట్ చేయండి. క్లాస్ వైజ్ అంటే ప్రీ ప్రైమరీ పేరెంట్స్ మొదటిగా వెళ్ళండి. సో దయచేసి అర్థమవుతుంది కదండి, మాకు కొంచెం అదంతా పట్టించడానికి కొంచెం కన్వీనియంట్గా ఉండాలి కదా. సో ముందుగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ పేరెంట్స్ భోజనానికి